గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ రాజీ. ఈరోజు మనం జీకే క్లాస్ చెప్పుకుందాము. జీకేలో షైన్ ఇండియాలో మే కరెంట్ అఫైర్స్లో ఉన్నాం మనం. దాంట్లో భారత ఉపాధి నివేదిక 2024 గురించి చూద్దాం. అంటే నిరుద్యోగులకు ఉపాధి అనేది అట్లా కల్పిస్తుంది ఇండియాలో మన ఏపీ ఎలా కల్పిస్తుంది, తెలంగాణ ఎలా కల్పిస్తుంది. తెలంగాణ ఏపీ ఇద్దరు హ్యాపీగా చూడొచ్చండి కరెంట్ అఫైర్స్. ఓకేనా, ఇద్దరికి సంబంధించిన సమాచారం అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇది రీసెంట్గా రిలీజ్ అయింది. 2024 మార్చ్ 28న రిలీజ్ చేశారు. అయితే అందుకే కరెంట్ అఫైర్గా మనం చదువుతున్నాం. కానీ వివరాలు మాత్రం మనకి 2000 నుంచి అలాగే 2019 నుంచి 2022 వరకు ఉన్న వివరాలు క్లియర్గా ఉంటాయి. ఓకేనా, 2022 సమాచారం ఇక్కడ ఉంటుంది అనమాట. అయితే ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారంటే మనకి ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ IHD అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, ఈ రెండు కలిపి ఈ నివేదికను రిలీజ్ చేశారనమాట. ఎప్పుడంటే మార్చ్ 28, 2024. ఈ నివేదికలో ముఖ్యాంశాలు ఏమున్నాయంటే మనకి 2000 నుంచి 2019 మధ్యలో యువత నిరుద్యోగిత శాతం అనేది దాదాపు మూడింతలు పెరిగిందట. పెరగడం ఇది ఏరో మార్క్ చూడండి. అయితే 2022 నాటికి మాత్రం అంటే 19 నుంచి 22 వరకు మాత్రం కొంచెం 12.4% తగ్గిందంట. అంటే నిరుద్యోగిత అనేది పెరగడం మంచిదా తగ్గడం మంచిదా? తగ్గడం మంచిది. పెరిగితే మనకి డెవలప్మెంట్ అనేది జరగదు. కాబట్టి నిరుద్యోగిత అనేది ఇక్కడ పెరిగింది. 2000 నుంచి 2019 వరకు నిరుద్యోగిత శాతం అనేది పెరిగింది. కానీ 19 నుంచి 22 వరకు మాత్రం 12.4% తగ్గింది కొంచెం. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు అనేది ఎలా ఉందంటే 2022లో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో చూస్తే 55.2%గా ఉందంట. అదే గ్రామీణాల్లో ఎలా ఉంది, పట్టణంలో ఎలా ఉంది, రెండు ఇస్తాడు చూడండి డీటెయిల్స్. మనకి గ్రామీణ ప్రాంతాల్లో 57.5గా ఉంది, పట్టణ ప్రాంతాల్లో మనకి కొంచెం తగ్గింది 49.7%గా ఉంది. శ్రామిక శక్తి భాగస్వామ్యం అంటే వర్క్ చేయడం, అక్కడ పనిచేసే వాళ్ళ సంఖ్య ఆ శాతంగా తీసుకున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ ఉంది, పట్టణ ప్రాంతాల్లో 49 ఉంది. మనకి పురుషుల్లో ఇక్కడ మేల్ ఫీమేల్ చెప్తున్నారు. మేల్స్లో అయితే మనకి శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు జాతీయ స్థాయిలో 77.2%గా ఉంది. మళ్ళీ పట్టణంలో ఎంత, గ్రామాల్లో ఎంత? గ్రామీణ ప్రాంతాల్లో 78.2%గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి మనకి 74.7%గా ఉంది. అదే స్త్రీలలో అయితే రఫ్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, గ్రామీణంలో ఎక్కువ ఉందా, పట్టణంలో ఎక్కువ ఉందా, అలా గుర్తుపెట్టుకుంటే చాలు. మహిళల్లో అయితే మనకి శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పురుషుల్లో కన్నా తక్కువే ఉంటుంది కదా. జాతీయ స్థాయిలో అంటే ఓవరాల్గా జనరల్గా చూస్తే 32.8%గా ఉంది. దాన్నే మనకి గ్రామీణ ప్రాంతాల్లో 36.6, పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 23.8. అంటే పట్టణ ప్రాంతాల్లోనే తక్కువ ఉంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మనకి పల్లెటూళ్ళలో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు మహిళలు. కావున అది శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పల్లెటూళ్ళలోనే, గ్రామాల్లోనే ఎక్కువ ఉంది, 36 ఉంది. పట్టణాల్లో వచ్చి మనకి 23గా ఉంది. ఇలా అయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. మీకు ఏది ఈజీగా ఉంటుందో అలా గుర్తుపెట్టుకోండి. నేను ఓవరాల్గా చదివి అక్కడ ఏది ఇంపార్టెంటో అది చెప్తున్నాను. శ్రామిక జనాభా నిష్పత్తి అనేది 2022లో మనకి శ్రామిక జనాభా నిష్పత్తి జాతీయ స్థాయిలో 73.8%గా ఉందన్నమాట. 73.8%. ఇది నేషనల్ లెవెల్లో. అది చాలు మనకు అక్కడ. నెక్స్ట్ నిరుద్యోగిత శాతం వచ్చేసి 2022లో మనకి జాతీయ స్థాయిలో మొత్తం 4.1%గా ఉంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3.2%, పట్టణ ప్రాంతాల్లో 6.3% ఉంది. మనం కూడా నిరుద్యోగులం కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగ రేటు అనేది 2022లో జాతీయ స్థాయిలో వచ్చి 4.1% జనరల్గా. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే పర్లేదు 3.2%, జాతీయ స్థాయి కన్నా కొంచెం తక్కువ ఉంది. కానీ పట్టణ ప్రాంతాల్లో చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో కన్నా డబల్ నిరుద్యోగం అనేది ఉంది, 6.3%. ఇలా డబల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, పురుషుల్లో వచ్చేసి నిరుద్యోగిత రేటు జాతీయ స్థాయిలో 4.4%. ఇది ఇంపార్టెంట్. 4.4%గా ఉంది. దాన్నే మనకి
పురుషుల్లో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3.8%, అదే పట్టణ ప్రాంతాల్లో మనకి 5.8%. అంటే ఎక్కువగా చదువుకుని ఖాళీగా ఉండే వాళ్ళే పట్టణాల్లోనే ఎక్కువ ఉన్నారు. గ్రామాల్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ 3.8గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో వచ్చి మనకి 5.8%గా ఉంది. అదే మహిళల్లో అయితే నిరుద్యోగిత రేటు జాతీయ స్థాయిలో అయితే 3.3%గా ఉంది. దాన్నే మన గ్రామీణ ప్రాంతాల్లో 2% అనుకోండి. పట్టణ ప్రాంతాల్లో మనకి 5% ఉంది. మహిళలు ఎక్కువగా మనకి గ్రామాల్లోనే వర్క్ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఈ శాతాలన్నీ బాబోయ్ గుర్తుపెట్టుకోవాలా అని మీరు అనుకోవద్దు. ఇది జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, గ్రామాల్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు తక్కువ ఉన్నారు, శాతం అనేది ఎక్కడ పురుషుల్లో ఎక్కువ ఉందా, స్త్రీలలో ఎక్కువ ఉందా, అలా గుర్తుపెట్టుకోండి చాలు. గ్రామీణ ప్రాంతాల్లో 2% ఉంటే పట్టణ ప్రాంతాల్లో స్త్రీలలో నిరుద్యోగిత శాతం మనకి 5.8%, చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ పురుష ఉపాధి స్థితి సూచి అనేది స్కోర్ వచ్చేసి మనకి స్కోర్ రూపంలో ఫస్ట్ సెకండ్ తీస్తారు, అంటే నంబరింగ్ అనేది ఇస్తారు. ఇది ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉందంట. పురుష ఉపాధి స్థితి సూచి అంటే ఎక్కువగా ఉపాధి పొందుతున్న శాతం అనేది ఎక్కువ ఉన్న చోట స్థితి సూచి అనేది 0.78 స్కోర్తో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉందట. అదే 0.63 స్కోర్తో తెలంగాణ మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది చాలా గర్వకారణం మనకి తెలంగాణ. ఈ పురుష ఉపాధి సూచీలో మేల్ ఉపాధి పొందుతున్న సూచీలో మనకి ఇండెక్స్లో సెకండ్ ప్లేస్లో వచ్చేసి తెలంగాణ నిలిచింది. మన ఏపీ ఎంత ప్లేస్లో ఉందంటే 9th ప్లేస్లోకి వెళ్ళిపోయింది. తెలంగాణ కొంచెం డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఉపాధి సూచి మేల్స్లో ఎక్కువగా ఉంది. సెకండ్ ప్లేస్ మనకి ఏపీ వచ్చి 9th ప్లేస్లో ఉంది. దీని స్కోర్ ఎంత అంటే 0.53 స్కోర్. తెలంగాణ అయితే 0.63, ఇది 10 తక్కువ ఉంది. ఏపీ 0.53 స్కోర్. నెక్స్ట్ మహిళల ఉపాధి స్థితి సూచి. మహిళల్లో ఇది పురుషులు, ఇది మహిళలు. ఉమెన్స్లో అయితే మనకి హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది 0.75 స్కోర్తో. ఇక్కడ ఢిల్లీ కదా, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ మహిళల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. తెలంగాణ మనకి ఇక్కడ 7th ప్లేస్, ఇక్కడ సెకండ్ ప్లేస్లో నిలిచింది మేల్స్లో. ఇక్కడ ఉమెన్స్లోకి వచ్చేసి 7th ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఏపీ అయితే ఇంకేకంగా 11th ప్లేస్కి వెళ్ళిపోయింది. 0.54 స్కోర్తో ఏపీ మహిళల ఉపాధి స్థితి సూచీలో మనకి 11th ప్లేస్కి వెళ్ళిపోయింది. తెలంగాణ వచ్చి 7th ప్లేస్. ఓకే, ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యవసాయ, ఇదంతా పట్టి గుర్తుపెట్టుకోవద్దు. అంటే భారత ఆర్థిక వ్యవస్థకు వివిధ రంగాలు కల్పిస్తున్న ఉద్యోగ వాటా జీవీఏ వాటా. అంటే ఉద్యోగ వాటా అనేది ఎంత ఉంది అంటే వ్యవసాయం ఇతరాల్లో ఎక్కువగా ఉంది. 45.4% మనకి వ్యవసాయ ఉపాధి వాటా నుంచి వస్తుంది మనకి. ఇక్కడ జీవీఏ వాటా అయితే ఫైనాన్స్, వ్యాపారం, రియల్ ఎస్టేట్ నుంచి మనకి 22.5%. ఫైనాన్స్ నుంచి, వ్యాపారం నుంచి జీవీఏ వాటా ఎక్కువ వస్తుంది. వ్యవసాయం ఇతరాల నుంచి మనకి ఉపాధి వాటా ఎక్కువ వస్తుంది 2022లో. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఇంకొంచెం ఉంది చూడండి, అంటే ఈజీగా ఉండేలా చెప్పేస్తాను చూడండి క్లియర్గా. శ్రామిక జనాభా నిష్పత్తి సామాజిక వర్గాల వారీగా ఉపాధి లక్షణాలను ఇచ్చాడు. సామాజిక వర్గాలంటే షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన వర్గాలు, జనరల్ కేటగిరీ అని ఇచ్చాడు. ఓకే, ఓసీ అవి జనరల్ కేటగిరీ. అయితే శ్రామిక జనాభా నిష్పత్తి అనేది ఎక్కడ ఎక్కువ ఉంది అంటే అన్నిట్లో కలిపి చూస్తే మనకి షెడ్యూల్ తెగల్లో ఎక్కువ ఉంది. శ్రామిక జనాభా నిష్పత్తి అనేది జనాభా నిష్పత్తి ఎక్కువ ఎక్కడ ఉందంటే 66.8%. ఎందుకంటే వాళ్ళు చదువుకోరు, అలాగే పనులు ఎక్కువ చేయరు కాబట్టి అక్కడే ఎక్కువ ఉంది శ్రామిక జనాభా నిష్పత్తి అనేది, శ్రామికులు. నెక్స్ట్ మనకి స్వయం ఉపాధి పొందిన వారు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే మనకి వెనుకబడిన వర్గాలు. వెనుకబడిన వర్గాల వారే స్వయం ఉపాధి ఇప్పుడు ఎక్కువ పొందుతున్నారు 59.9 మిగతా వాటికన్నా. అలా గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ మనకి సంఘటిత రంగాల్లో అయితే, సంఘటిత అంటే ఫ్యాక్టరీస్, ఆ రంగాల్లో అయితే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, కొంచెం అక్కడే ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ సంస్థాగత అంటే ఫ్యాక్టరీస్ అవి ఉంటాయి కదా, సంస్థాగత రంగాల్లో మనకి ఇది కూడా జనరల్ కేటగిరీ. జనరల్ కేటగిరీ వాళ్ళు కొంచెం అక్కడ సంపాదించారు సంస్థాగత రంగాల్లో. నెక్స్ట్ మనకి ఇంకెక్కడంటే
సంస్థాగతం కాని రంగాల్లో మాత్రం షెడ్యూల్ తెగలు. ఈ ఫ్యాక్టరీలోకి వాళ్ళు వెళ్ళరు కాబట్టి సంస్థాగతం కాని రంగాల్లో ఎక్కువ ఎక్కడ ఉన్నారంటే మనకి షెడ్యూల్ తెగల్లో ఉన్నారు. ఓకే, ఉపాధి పొందుతున్న వాళ్ళు అనమాట. నెక్స్ట్ నైపుణ్యం లేని ఉద్యోగాలు ఎక్కువగా ఎవరు పొందుతున్నారంటే షెడ్యూల్ కులాలు, ఎస్సీ వాళ్ళు. షెడ్యూల్ కులాల వాళ్ళు నైపుణ్యం లేని ఉద్యోగాలు పొందుతున్నారు. నైపుణ్యం గల ఉద్యోగాలు అయితే మనకి వెనుకబడిన వర్గాలు. నైపుణ్యం గల ఉద్యోగాలను పొందుతున్న వాళ్ళు ఎవరండి అంటే మనకి వెనుకబడిన వర్గాల వారే నైపుణ్యం గల ఉద్యోగాల్ని పొందుతున్నారు. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో శ్రామిక జనాభా నిష్పత్తి అనేది ఎంత ఉంది అంటే 56.31%గా ఉంది. ఇందులో 0.58 స్కోర్తో థర్డ్ ప్లేస్లో ఉంది. తెలంగాణ అనేది శ్రామిక జనాభా నిష్పత్తిలో థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఏపీ శ్రామిక జనాభా నిష్పత్తిలో మనకి 4th ప్లేస్లో ఉంది. తెలంగాణ థర్డ్ ప్లేస్ అయితే ఇక్కడ వరుసగా వచ్చింది. ఏపీ 4th ప్లేస్, పర్వాలేదు, 56.23 దీంతో సమానంగా నిలిచిందనమాట. ఇది 3-1, ఇది 2-3. శ్రామిక జనాభా నిష్పత్తిలో తెలంగాణ థర్డ్ ప్లేస్, ఏపీ 4th ప్లేస్. తెలంగాణ ఏపీ గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. నెక్స్ట్ మనకి 2022లో దేశంలో 30.77% మంది యువత నాట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్ నీట్ కేటగిరీలో ఉన్నారట. 30% మనకి నీట్ కేటగిరీలో ఉన్నారట. అబ్బాయిలు వచ్చేసి 10% ఉన్నారు, అమ్మాయిలు 52.70%గా ఉన్నారు నీట్ వర్గంలో. నెక్స్ట్ మనకి సాంకేతిక నైపుణ్యాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఏదైనా టూల్స్ను కాపీ పేస్ట్ చేసి డూప్లికేట్ చేయగలగడం లేదా సమాచారాన్ని డాక్యుమెంట్లోనే మూవ్ చేయగలిగే సామర్థ్యంలో తెలంగాణ మనకి 50.40% మందికి, ఆంధ్రప్రదేశ్ వచ్చి కొంచెం తక్కువ 43.30% మందికి యువతకి ఉందంట. అంత సామర్థ్యం అనేది తెలంగాణలో ఎక్కువ ఉంది, 50% మీద. ఏపీలో 43 మీద ఉంది. నెక్స్ట్ మనకి ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్ తయారు చేసే సామర్థ్యం మనకి యువత తెలంగాణలోనే 14.27 మందికి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 10, కొంచెం తగ్గుతుంది. ఏపీ 10.18% మందికి ఉందన్నమాట. అంటే సామర్థ్యం